ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా డేస్ అయిందండి వీడియోలు అయితే పోస్ట్ చేయక. చాలా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో ఇదొచ్చేసి మా మ్యాగీ లూసీది అల్లరి భరించలేకపోతున్నామండి అసలు. ఎట్లా అంటే అసలు ఒక శత్రువులాగా కొట్టుకుంటూ ఉంటాయన్నమాట మా లూసీ మ్యాగీ గడు. అప్పుడే మా లూసీ గడు పెద్ద కూడా అయిపోయిందండి. దానికి 4th మంత్ రన్నింగ్ అనమాట. యాక్చువల్గా వచ్చేసి ఆ బొమ్మ ఉంది చూసారా, ఆ బొమ్మ కోసం రెండు ఇలా కొట్టేసుకుంటూ ఉన్నాయన్నమాట. దాని నోట్లో ఉంటే ఇది లాగేసుకుంటూ ఉంటుంది, ఇది నోట్లో ఉంటే అది లాగేసుకుంటూ ఉంటుంది. యాక్చువల్గా మా చిన్న పాప అక్కడ డాగు అరుస్తూ ఉంది కదా, అది వీడియో పెట్టిందనమాట కావాలని. దాన్ని చూసి మా లూసి రియల్గానే డాగ్ ఏదో వచ్చిందని చెప్పి దాన్ని చూసి ఒక్కటే అరుస్తుందండి. అసలు అసలు ఆపడమే లేదనమాట. ఒక్కటే అది ఎంత అరుస్తుందో ఇది దానికి డబల్ దాన్ని చూసి అరిచేస్తూనే ఉందన్నమాట. మా జానుకేమో హ్యాపీగా ఉంది దాన్ని అట్లా ఏడిపించడము. మా లూసిగాడేమో అసలు కళ్ళు కూడా ఇట్లా తిప్పకుండా చూస్తూ ఉందండి ఆ టీవీనే. ఆ డాగ్స్ని చూసి అలా అరిచేస్తూ ఉందన్నమాట. మా మ్యాగీ కన్నా మా లూసిగాడికి చాలా తెలివితేటలు ఎక్కువ అండి. అసలు ఎంత తెలివితేటలు అంటే అసలు వాళ్ళ అమ్మని కూడా ఒక ఆట ఆడిస్తుంది అనమాట. అసలు వాళ్ళ అమ్మే భయపడి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది దాని దెబ్బకి. సో అలా ఆడిస్తుంది మా లూసీ అయితే. ఇల్లు మొత్తం ఒక హంగామా కాదండి. అసలు మా హస్బెండ్ వస్తే చాలు ఇద్దరు కలిసి మా హస్బెండ్ మీద ఇలా ఎక్కేసేయడము చాలా హంగామా చేసేస్తున్నాయి. చూసారా ఆ డాగ్ అక్కడ కరుస్తుందని చెప్పి ఇవి రెండు ఎలా చూస్తున్నాయో. వాటికి కూడా తెలుసా అండి అవి మన మీదకి వచ్చేస్తున్నాయి ఏదో అరిచేస్తున్నాయి అని చెప్పి వాటికి కోపం అనమాట. మా హస్బెండ్ వస్తే చాలండి ఇంకా ఆయన చుట్టూనే తిరిగేస్తూ ఉంటాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6:30కి మొదలు పెడితే లెగవడము, వాటి హంగామాలు నైట్ 11 వరకు ఇదే ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి దాన్ని అరుపులు. చూశారు కదండి ఎలా అరుస్తుందో. ఫుడ్ విషయంలో కూడా అంతే అనమాట. దానికే ఫస్ట్ పెట్టాలి. వాళ్ళ అమ్మకు పెట్టినా కూడా సరే వాళ్ళ అమ్మ దగ్గర లాగేసుకొని తినేస్తుంది. వాటర్ పోసినా సరే ఫస్ట్ ఇదే తాగాలి, ఫుడ్ పెట్టినా సరే ఇదే తినాలన్నమాట. కానీ వాళ్ళ అమ్మ అసలు ఏమన్నదండి. ఇది తినే వరకు పాపం అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది. అంత రాక్షసి అనమాట ఇదైతే మా లూసీ. అన్ని డాగ్స్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే దీని లక్ ఏంటంటే వాళ్ళ మా అమ్మ దగ్గరే ఉండి ఎంజాయ్ చేస్తూ బాగా అసలు ఒక ఆట ఆడిస్తుంది అనమాట. మా జాను చూస్తారండి పైకి ఎక్కించి టీవీ మీద ఎలా చేతులు పెట్టేస్తుందో. మా హస్బెండ్ అరుస్తున్నాడనమాట అవి క్రాక్స్ వస్తాయని చెప్పి. సో అలా మా లూసీ అయితే హంగామా మామూలుగా లేదండి. అసలు యాక్చువల్గా డైలీ మా మ్యాగీ లూసీది మీకు పోస్ట్ చేద్దామని అనుకుంటుంటాను అప్డేట్. కానీ ఈ మధ్య చాలా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. లేకపోతే అసలు వీటి అల్లరి గురించి మనం డైలీ ఒక వీడియో అయితే పెట్టచ్చు అనమాట. అంత బాగా అల్లరి చేస్తూ ఉంటాయి. అసలు వాటికి చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట అవి చేసే అల్లరిని. అసలు మా లూసీ అయితే అసలు నిజంగా అండి అసలు దీనికి ఇంత తెలివితేటలు ఉన్నాయా అనిపిస్తాయి నాకైతే. అసలు మాకు గ్రిల్స్ పెట్టించామండి యాక్చువల్గా బయటికి వెళ్ళిపోతాయని చెప్పి. ఎప్పుడు మా మ్యాగీ మేము డోర్ లాక్ చేస్తే అసలు బయటికి కూడా వెళ్ళదు. అలాంటిది మా లూసీ ఆ గ్రిల్స్ లోపల నుంచి మేము వస్తే చాలు కిందికి దూరేసి వచ్చి స్టెప్స్ అన్నీ దిగేసి గ్రౌండ్లోకి వచ్చేస్తుంది అనమాట. దానికి అన్ని తెలివితేటలు ఉన్నాయండి. ఇక్కడ చూసారా ఇది మంచం ఎక్కి అంత పిచ్చిగా చేసేస్తుంది. ఇదేమో వాళ్ళ అమ్మని అట్లా కొరికేస్తూ ఉందన్నమాట. అంటే ఇది ఇంకా చిన్నది కాబట్టి దానికి ఇంకా మంచం ఎక్కడానికి రావట్లేదు. సో అందుకోసం వాళ్ళ అమ్మ పైన ఎక్కేసిందని చెప్పి ఇదేమో ఇక్కడ కింది నుంచి వాళ్ళ అమ్మని కొరికేయాలని ట్రై చేస్తుంది. మా మ్యాగీ గాడి చాలా టాలెంటెడ్ అండి. అది అట్లా కొరకడానికి అలా వచ్చినప్పుడు జంప్ చేసి ఇట్లా మంచం ఎక్కేస్తూ ఉంటుంది. సో అలా ఇద్దరు చూడండి ఎలా కొట్లాడుకుంటూ ఉన్నాయో. టోటలీ కలర్ అయితే డిఫరెంట్ ఉందండి. మా మ్యాగీ వచ్చేసి ఫుల్ వైట్ కలర్లో ఉంటే దాని కూతురు వచ్చేసి టోటల్లీ బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. అంత వాళ్ళ డాడీ పోలిక. అసలు మాకైతే రెండు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. మంచిగా అలా అవి నుంచొని ఉంటాయి అన్నమాట. మా జాను మాత్రం ఎప్పుడు మా మ్యాగీ గాడికి అసలు ఆ బొట్టు అనేది కంటిన్యూగా పెడుతూనే ఉంటుంది. ఆ బొట్టు అనేది ఎప్పుడు అసలు ఎప్పుడు మా మ్యాగీ గాడికి అది పెట్టాల్సిందే అనమాట. అలా పోతే చాలు మళ్ళీ ఇమ్మీడియట్గా అది పెట్టేస్తూనే ఉంటుంది. ఆ చిన్నదానికి కూడా మా లూసీకి కూడా పెట్టేశారు చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో రెండు అలా బొట్లు పెట్టేసుకుంటే. మా మ్యాగీకి అయితే మంచిగా కనిపిస్తుందండి, వైట్ కలర్ కదా మంచిగా బొట్టు కనిపిస్తుంది. మా లూసీ గాడికేమో కలర్లు కలిసిపోయిందనమాట.
యాక్చువల్‌గా శివరాత్రి ఫెస్టివల్ అప్పుడు కూడా మా మ్యాగీకి, లూసీకి మంచిగా ఇలా నామాలు పెట్టేసి మధ్యాహ్నం మంచిగా వాటికి స్నానం చేయించేసి రెడీ చేసిందనమాట. సో, చూడండి అసలు వాళ్ళ అమ్మని ఏమైనా అల్లరి పట్టిస్తుందా అండి? వాళ్ళ అమ్మకి ఒక్కోసారి విసుగొస్తదనమాట అది చేసే అల్లరికి. అసలు ఒక్క క్షణం దాన్ని ఖాళీగా ఉండనివ్వదండి. పొద్దుగూకులు దాని వెనకాల వెళ్ళి మ్యాగీని కొరికేయడము అట్లా చేస్తూ ఉంటుంది. లాస్ట్‌కి మళ్ళీ మా మ్యాగీ కొట్టడానికి వస్తే చాలు మంచం కింద లేదా సోఫాకి సైడ్ దూరేసిపోయి పడుకుంటదనమాట. మళ్ళీ తెలుసు దానికి కొరికేస్తే మళ్ళీ కష్టం అని చెప్పి. ఇంకొకటి ఉందండి మా మ్యాగీ దగ్గర. అవి ఎంత అల్లరి చేసినా సరే గానీ, మనం మాత్రం వాటిని ఏమి అనొద్దనమాట. సో, ఇక్కడొచ్చేసి మా మ్యాగీ గాడు మంచిగా సోఫా ఎక్కి పడుకుందనమాట. దానికి కింద అంటే పడదండి. అసలు ఈ మధ్య చలికాలం వచ్చింది గదా! ఇంకా వేడిగా అమ్మగారికి వెచ్చగా ఉండడం కోసం ఇలా సోఫాలో ఎక్కి కూర్చుంటూ ఉంటదనమాట. మా లూసీ గాడికైతే ఫుడ్ అలా పెట్టేస్తే చాలు మంచిగా తినేసి నీట్‌గా మనకు కావాల్సింది ఆహ్, అంటే మ్యాగీకేంటంటే మేము నోట్లో పెట్టి అలవాటు చేశాం గదా! ఆ తప్పు దీనికి చేయొద్దని చెప్పి దానికి ఇలా అలవాటు చేశామనమాట. తినేసి చూసారా ఎంత ముద్దుగా పడుకున్నాయో తల్లి కూతుర్లిద్దరూ. వాళ్ళ అమ్మ దగ్గర ఇలా చేయేసి పడుకుంది అస్సలు ఉండలేదండి. ఎంత కొట్టుకున్నా సరే మళ్ళీ తల్లి కూతుర్లు ఒకటే అనమాట. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నేను మా అమ్మ కొట్టుకుంటామే కానీ మళ్ళీ ఇద్దరం కలిసిపోతాం. మా అమ్మని నేను కావాలనే ఆట పట్టిస్తాను అనమాట. ఎందుకంటే నాకు మా అమ్మ అంటే అంత ఇష్టం. చూసారా మా అమ్మ నేను ఎలా ముద్దుగా పడుకున్నామో. మా అమ్మని ఎవరేమన్నా నేను అస్సలు ఒప్పుకోను. నన్నేమన్నా మా అమ్మ కూడా అస్సలు ఒప్పుకోదు. అలా ఉంటుందన్నమాట మా తల్లి కూతుర్ల ఫ్రెండ్షిప్. సో, అలా ముద్దుగా పడుకొనున్నాయి చూసారండి మా మ్యాగీ గాడు, లూసీ గాడు. నాకైతే ఎంత ముద్దుగా అనిపిస్తదో అవి అలా పడుకొనుంటే. అసలు మా మ్యాగీకి ఎక్కడెళ్ళి పడుకుంటే చాలండి, మా లూసీ ఎళ్ళి అలా దాన్ని తల పెట్టేసి అలా పడుకుంటదనమాట. నాకనిపిస్తది తల్లి కూతురు బాండింగ్ ఇలా ఉంటదా అని చెప్పి. అసలు ఆ బొట్టయితే మా మ్యాగీకి, లూసీకి ఎంత క్యూట్‌గా ఉన్నాయండి. దిష్టి తగిలేలాగా ఉన్నాయన్నమాట మ్యాగీ గాడు, లూసీ గాడు. అసలు నాకైతే అలాగే చూడాలనిపించింది. తల్లి సోఫా ఎక్కిందని కూతురు కూడా ఇలా సోఫా ఎక్కి కూర్చుందనమాట. సో, ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్.